హాయ్ పిల్లలు, ఇవాళ మనం యాంటోనీ ఫిలిప్స్ వాన్ లీవెన్హుక్ గురించి తెలుసుకోబోతున్నాం. లీవెన్హుక్ ఒక డచ్ దేశపు వ్యాపారవేత్త. 24 అక్టోబర్ 1632లో ఈయన జన్మించారు. అలాగే 26 ఆగస్టు 1723లో పరిమపదించారు. డచ్ దేశపు సైన్స్ అండ్ టెక్నాలజీని ముందుకు నడిపించిన వారిలో ఈయన అగ్రగణ్యుడు. అలాగని ఎంతో చదువుకోలేదు, సొంత ఉత్సుకతతోనే సైన్స్ ప్రయోగాలు చేశారు. అందుకే ఈయన్ని సూక్ష్మ జీవశాస్త్ర పితామహునిగా పరిగణిస్తారు. మైక్రోస్కోపుల వినియోగంలో ఈయన కలిగించిన విప్లవం మైక్రోబయాలజీ అనే శాస్త్రానికి ఊపిరిలూదింది. నిజానికి ఈయన తయారు చేసిన మైక్రోస్కోపు సూక్ష్మజీవుల్ని కాకుండా తమ వ్యాపార సరుకైన వస్త్రాలలో ఫాల్ట్ అల్లికలను గుర్తించడానికి వినియోగించేవారు. అయితే సూక్ష్మజీవులను కూడా నీటి బిందువుల్లో గమనించడం జరిగింది. అలా లీవెన్హుక్ కదిలే సూక్ష్మజీవుల్ని పరిశీలించిన తొలి శాస్త్రవేత్త అయ్యారు. అది డచ్ శాస్త్రీయ స్వర్ణయుగంలో మైలురాయిగా నిలిచిపోయింది. ఆయన వాటిని యానిమాలిక్యూల్స్గా పిలిచేవారు. అవన్నీ ఇప్పుడు మనం ఏకకణ జీవులుగా పిలుస్తున్న సూక్ష్మజీవులు. ఆయన ఉత్సాహంతో ఇంకొన్ని బహుకణ జీవుల్ని, ప్రోటోజోవాలను, కణాల్లో ఖాళీ వ్యాక్యూల్స్ని, కండర కణాలను, బ్యాక్టీరియాను, ఇంకా ముందుకెళ్ళి మన రక్తనాళాల్లో ప్రవహించే రక్తాన్ని కూడా పరిశీలించారు. వీటిని వివరిస్తూ ఆయన పుస్తకాలు గట్రా ప్రచురించలేదు. బ్రిటిష్ రాయల్ సొసైటీ వారికి రాసిన లేఖల ద్వారా ఈ పరిశోధనలు బయటికి వచ్చాయి. ఇంతటి గొప్ప పరిశోధన చేసిన ఈయన ఏనాడు వీసమెత్తు గర్వపడలేదు. పైగా ఇవన్నీ కేవలం తన జ్ఞానతృష్ణ కోసమేనన్నారు. ఇవన్నీ ఇంకొకరి జ్ఞానతృష్ణని తీర్చగలిగితే అంతే చాలని కూడా కోరుకున్నారు. సో పిల్లలు, మనం కూడా మార్కుల కోసం కాకుండా శాస్త్ర విజ్ఞానాన్ని, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహంతో చదువుకోవాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారు కదూ. APMS టీచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియో కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.